తెలంగాణలో ఓ ఇన్ఛార్జ్ మంత్రి ఆ జిల్లాకు అయిష్టంగా వచ్చారు. వద్దన్నా పంపించారని మదన పడుతున్నారు. పార్టీలోని గ్రూపులు తలనొప్పిగా మారాయి. విభేదాలను పరిష్కరించలేదనే ఓ ఇన్ఛార్జ్ మంత్రిని మార్చేసి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అక్కడి సమస్యలు ఆ మినిస్టర్కు పెద్ద సవాలే. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ జిల్లా? కాంగ్రెస్ నేతల్ని సమన్వయం చేయడం కష్టంగా మారిందా? పార్టీ పటిష్టం కాకపోవడానికి నాయకుల తీరే ప్రతిబంధకం అవుతోందా? ఆధిపత్య పోరుతో స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద ఛాలెంజ్గా మారనున్నాయా? కాంగ్రెస్లో కలహాలు కామన్. నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువే. నాయకుల తీరే పార్టీ పటిష్టతకు గుదిబండగా మారి నష్టం జరుగుతున్నా తమ పంతమే నెగ్గాలని ఎవరికి వారు ప్రయత్నిస్తారు. గొడవలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతున్నా పట్టించుకోరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో గందరగోళం నెలకొంది. అధికారం పార్టీ బలోపేతం కాకపోవటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వర్గ పోరుతో రగిలిపోతున్న నేతల మధ్య విభేదాలతో పార్టీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 గ్రూపులు ఉన్నాయి. పార్టీలోని సీనియర్లు, పాత కొత్త నేతల మధ్య అంతరం అంతకంతకు పెరుగుతోంది. ఓ వర్గాన్ని దెబ్బతీసేందుకు మరో గ్రూపు ప్రయత్నాలు చేయటం తప్ప పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్ ఏమైపోతే తమకెందుకు, పంతం నెగ్గించుకున్నామా లేదా అన్న ఆధిపత్య ధోరణే కనిపిస్తోంది. ఇది పార్టీని దెబ్బతీస్తోందన్న విషయం తెలిసినా పోతే పోనీ అంటూ అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఏడాదిన్నర పాటు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసిన సీతక్క జిల్లా నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా విభేదాలు మరింత ముదిరాయి. ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరికి సీతక్కను ఆదిలాబాద్ నుంచి పక్కన ఉన్న నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పంపింది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇక్కడి వర్గపోరు తల బొప్పి కట్టిస్తోంది. వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాకు రావటానికి జూపల్లి విముఖత వ్యక్తం చేశారని సమాచారం. తన సొంత జిల్లా నాగర్ కర్నూలుకు ఆదిలాబాద్ దూరం. ఇక్కడ పార్టీ పరిస్థితి కూడా గందరగోళంగా ఉండటంతో అసలు రావద్దని భావించారు. కానీ అనుభవం ఉన్న మంత్రే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దగలరని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో జూపల్లి అంగీకరించగా తప్పలేదు. అయితే జూపల్లి కృష్ణారావు అడుగు పెట్టగానే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో పెను సవాల్ ఎదుర్కోబోతున్నారు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల టీపీసీసీ, పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని తేల్చి చెప్పారు. దీంతో జూపల్లి కృష్ణారావు ఇక్కడ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారన్న చర్చ సాగుతోంది. ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి ఆదిలాబాద్కు వచ్చిన జూపల్లి ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గైర్హాజరవటం మంత్రి కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. అందరినీ కలుపుకుని పోవాలని ప్రయత్నిస్తుంటే ఇదేంటని కొందరితో అన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు మంచిర్యాల శాసనసభ్యుడు. అందుకే సమీక్షకు దూరంగా ఉన్నారని అంటారు. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న ప్రేమ్ సాగర్ రావును సంతృప్తి పరచడం ఇన్ఛార్జ్ మంత్రికి పెద్ద టాస్క్ గా మారింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత వచ్చిన ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటమి ఎదురైంది. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపంతోనే నష్టం జరిగిందన్న విశ్లేషణలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలు తప్పవన్నది కాంగ్రెస్ నేతల అంచనా. మంచిర్యాల జిల్లాలోని 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చాలా గ్యాప్ ఉంది. మంత్రి వివేక్ తో పాటు ఈయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తో ప్రేమ్ సాగర్ రావుకు పొసగటం లేదు. వీరిని ఏకతాటిపైకి తీసుకురావటం కుదరని పని. తన నియోజకవర్గానికి తానే రాజు, తానే మంత్రి అని ఎవరి జోక్యాన్ని సహించేది లేదని ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే చెబుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ కు పొసగటం లేదు. సిర్పూర్లో ఎమ్మెల్సీ దండే విఠల్ హవా నడుస్తోంది. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. 2 గ్రూపుల మధ్య వార్ నడుస్తోంది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. ఖానాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ శాసనసభ్యురాలు రేఖానాయక్, ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ సుగుణ మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బోధ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వైరం సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయా స్థానాల్లో వర్గపోరు మరింతగా పెరిగింది. ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నించడం పార్టీకి ఇబ్బందికర పరిణామమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సొంత ప్యానెల్స్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇది నష్టం కలిగించే అంశం. ఇలా జూపల్లి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల కోసం ఉమ్మడి జిల్లా నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి టిక్కెట్లు ఇవ్వటం ఇన్ఛార్జ్ మినిస్టర్ కు పెద్ద సవాలే. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులను భర్తీ చేయటం జూపల్లి కృష్ణారావుకు కత్తిమీద సాములా మారనుంది. ఈ సమస్యలను మంత్రి ఎలా పరిష్కరిస్తారో చూడాలి.